హాయ్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. హాయ్, కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇంట్లోనే లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో, ఎలా మార్క్ చేయాలో నేను ఈరోజు వివరంగా చెప్తున్నాను. బ్లౌజ్ సింపుల్గా తీసుకొని ఆది బ్లౌజ్ కొలతలతో ఈరోజు మీకు చెప్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది మన సైడు, అలాగే ఎడ్జెస్ ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి. ఏమైనా క్రాసెస్ ఉంటే ఇక్కడ మనం తీసివేసుకోవాలి. తీసివేసిన తర్వాత ఇలా స్కేల్ పెట్టేసుకొని 1/4 ఇంచు వరకు ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని మీరు ఇలా మనకి ఇక్కడ టక్స్ ఉంటాయి కదా బ్యాక్ పార్ట్కి, ఇలా టక్స్ కాడి నుంచి ఇలా షోల్డర్ షోల్డర్ పైకి ఇట్లా అనుకొని మనము ఎక్కడైతే మనం 1/4 ఇంచు వదిలేసుకున్నామో ఆ 1/4 ఇంచు కాడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ నడుము, ఇక్కడ స్టిచ్చింగ్, ఈ చివరి స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, ఈ రెండు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ స్టిచ్ మార్క్ వరకు మనం ఇక్కడ 1/4 ఇంచు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ వరకు డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక టేప్ తీసుకొని మనకి ఇక్కడ ఇలా టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ కోసం ఇంచు మార్క్ చేసుకున్నాము. ఇలా ఇంచు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలానే మళ్ళీ నడుము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి వీపు భాగం ఉంటుంది కదా, మెడ, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ 1/4 ఇంచు కాడి నుంచి మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడే మనము ఇక్కడ 1/4 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఇక్కడ షోల్డర్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ షోల్డర్ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ ఉంది కదా, ఈ ఖర్చుతో సహా మనము ఇక్కడ పెట్టేసుకొని మనము ఇలా డ్రా చేసుకోవాలి. ఇటు 1/4 ఇంచు ఖర్చులోకి వదిలేసుకొని ఇటు ఖర్చుతో సహా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని ఇలా లైను ఇలా కొట్టుకోవాలి. ఇటు కూడా ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ కింద నడుము స్టిచ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ చంక భాగం స్టిచ్ వరకు ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకున్నాము. ఇలా చూసారు కదా, ఇలా ఖర్చుతో సహా ఇక్కడ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకున్నాం. ఇలా లైన్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కొలత అనేది రావాలి. ఇప్పుడు ఈ చంక భాగం ఉంది కదా, ఇప్పుడు ఆ రెండింటిని ఇలా పట్టేసుకొని ఇలా పట్టుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్టిచ్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక లైన్ ఇలా తీసుకోవాలి.
ఇప్పుడు మనము ఇవన్నీ ఖర్చుతో సహా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఇలా ఖర్చు మిగులుతుంది కదా, ఈ ఖర్చు కోసం మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాము. టేప్ సహాయంతో ఇంచున్నర సరిపోతుంది. ఇక్కడ ఇంచున్నర సరిపోతుంది. ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంచున్నర ఇలా డాట్ పెట్టేసుకొని మీకు చక్కగా చంక రౌండ్ అనేది వస్తుంది. ఇలా డాట్ పెట్టేసిన తర్వాత మనం మార్కర్తో ఇలా రౌండ్ తీసుకుందాం. చూసారు కదా, ఇలాగా రౌండ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ భాగం దగ్గర కూడా మీకు ఏ నెక్ కావాలన్నా కానీ, స్క్వేర్ కావాలన్నా స్క్వేర్, స్టార్ కావాలంటే స్టారు, రౌండ్ కావాలంటే రౌండ్, అలా ఇక్కడ తీసుకోవాలి. ఇలా రౌండ్ ఇలా తీసుకోవాలి. మీకు ఎలుపుగా కావాలంటే ఇక్కడ నుంచి కొంచెం లోతుగా ఇలా కలుపుకుంటే మీకు మెడ అనేది వెడల్పుగా వస్తుంది. ఇలా లోతు గీసుకోవటం వల్ల మనకి మంచిగా వెడల్పుగా వస్తుంది నెక్ భాగం. ఇలా రౌండ్ తీసుకొని ఇలా అయిపోయింది కదా మనకి బ్లౌజ్ పార్ట్ అనేది. మీకు ఇప్పుడు చంక భాగం ఇలా రౌండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ చంక ఉంటుంది కదా, ఆ చంక భాగం ఇలా హ్యాండ్ లోపలికి ఇలా అనుకొని, హ్యాండ్ ఉంటుంది కదా అది ఇక్కడ నుంచి 1/2 ఇంచు కింద నుంచి పెట్టుకోవాలి. ఖర్చు వదిలేసుకొని ఇలా పెట్టేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది చూసారా, స్టిచ్చింగ్ కరెక్ట్గా డాట్ వరకు వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఒక పీస్ మిగులుతుంది. ఈ పీస్ కూడా మీరు కట్ చేసుకోండి. ఈ పీస్ వచ్చేసి మనకి కాజా పట్టి, ఫ్రంట్ పార్ట్ లో కాజా పట్టి, ఉక్స్ పట్టి ఉంటుంది కదా, మనకి అక్కడ ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం కట్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ముందే చూపిస్తున్నాను మీకు. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది వేరే సైడ్ టర్న్ చేసుకొని ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, క్రాస్ లేకపోతే ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు పట్టు బ్లౌజ్ కదా చూపించేది, లైనింగ్ బ్లౌజ్, అందుకని చెప్పేసి ఇదిగో చూడండి పట్టు బ్లౌజ్ ఇది. దీనికి వచ్చేసి హ్యాండ్స్ మనం హెమ్మింగ్ ఏమి ఉండదు కాబట్టి మనకి పాయింట్స్ మడదేసుకుంటాం కాబట్టి నేను హెమ్మింగ్ కోసం పెట్టట్లేదు. అందుకోసం ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ చెయ్యి ఇక్కడి నుంచి షోల్డర్ పార్ట్ దగ్గర ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు ఇట్లా పైగా వేసుకొని మనం ఖర్చుతో సహా డ్రా చేసుకోవాలి. ఇలాగా మనం ఖర్చుతో సహా డ్రా చేసుకుంటున్నాము. తర్వాత ఇట్లా ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ కాడ నుంచి చెయ్యి లూజు ఇట్లా పెట్టేసుకొని మనం ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టిచ్చింగ్ అక్కడ వరకు డ్రా చేసుకుందాం. ఇలా తర్వాత ఈ లూజ్ కాడి నుంచి ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగము ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మడతేసుకొని మనం ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చుతో సహా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను క్లియర్గా. మీరు హ్యాండ్ ఇలా చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇలాగైనా తీసుకోవచ్చు.
ఇక్కడ వరకు. ఇప్పుడు ఇట్లా రౌండ్ ఇట్లా డ్రా చేసుకోవాలి. మనము ఇక్కడ డాట్ తీసుకున్నాం కదా, ఈ డాట్కి ఇలా మనం రౌండ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. ఈ లూజు కాడ నుంచి ఈ చంక భాగం ఉంటుంది కదా, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. అంతేనండి హ్యాండ్. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న డాట్ పెట్టేసుకున్నాం. మనం ఇలా టక్స్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇలా తీసుకొని మనం ఇలా హ్యాండ్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ కాడ నుంచి ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి. మీరు ఇంచు దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఇక్కడ కూడా ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇలా కరువు తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మనకి సంకలో ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా కట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా కరువు తీసుకొని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు చూసారా, ఇక్కడ కరువు తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది. మనం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఇలా తీసుకొని మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ ఇలా మిగిలిన పీస్లో ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకున్నా. ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత స్కేల్తో బ్యాక్ పార్ట్ని మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసుకొని మనము ఇలా మొత్తం ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉక్స్ పట్టి ఉన్న సైడ్ తీసుకొని ఇప్పుడు మనం మెడ తీసుకుందాము. ఈ నెక్ తీసుకుందాం రౌండ్ భాగం. ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఇలా మెడ తీసుకొని ఈ షోల్డర్ స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ కింద పెట్టేసుకొని ఇలా మనం ఇలా చూసుకుంటూ రౌండ్ తీసుకోవాలి. ముందు పార్ట్కి చూడండి, నేను అలా చూపిస్తున్నాను. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకొని దీనికి కొంచెం పైన 1/4 ఇంచ్ వరకు మనం ఖర్చులో తీసుకోవాలి. 1/4 ఇంచ్ సరిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా 1/4 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడే ఉంచుకొని ఇక్కడ షేప్ పట్టి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ కింద వరకు ఖర్చు వరకు పెట్టేసుకోవాలి. మనం ఇలా తీసుకున్న తర్వాత స్కేల్తో ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకొని ఇందులోనే మనకి నెక్ రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచెస్ మనం పైకి ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకొని మనం ఇక్కడ కూడా ఇలా డ్రా చేసుకున్నాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకొని ఈ షోల్డర్ పార్ట్ పైకి అనుకొని ఇక్కడ మనకి మిడిల్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ డాట్ 1/2 ఇంచ్ ఇలా కిందగా పెట్టేసుకొని షోల్డర్ పార్ట్ కాడ నుంచి ఇలా తీసుకోవాలి. మనము ఇలా ఖర్చుతో సహా చూసారు కదా, ఇక్కడ డ్రా చేశాను. 1/2 ఇంచ్ ఖర్చుతో సహా కిందకు పెట్టేసుకొని మనము ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా ఇక్కడ చంక భాగము ఇక్కడ షేప్ పట్టి కనిపిస్తుంది కదా, ఈ షేప్ పట్టి ఖర్చుతో సహా చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు, కింద షేప్ పట్టి దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతో సహా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇలా
డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసివేసి ఈ డాట్స్ అన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ డాట్ కాడ నుంచి ఈ డాట్ ఇట్లా రౌండ్ తీసుకోవాలి. మనం ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇలా బాక్స్ లా కొట్టేసుకున్నాం కదా, అందులోనే మనకి రౌండ్ వస్తుంది. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఫ్రంట్ ఇలా రౌండ్ తీసుకోవాలి. మనకి ఇక్కడ చంక భాగం దగ్గర మనము ఇక్కడ 1/4 ఇంచు ఇలా లోపలికి కట్ చేసుకోవాలి. ఇలా 1/4 ఇంచు ఇలా డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము డాట్స్ వస్తాయి కదా 3 డాట్స్, అవి ఎలా పెట్టేసుకోవాలో నేను చెప్తాను. ఈ షోల్డర్ పట్టు దగ్గర మిడిల్ పట్టుకొని ఇలా వేసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఉండాలి, లాగకూడదు. లాగకుండా ఇట్లా స్ట్రైట్ పట్టేసుకుంటే మీకు ఇక్కడ డాట్ వస్తుంది ఈజీగా. చూసారు కదా, ఇలా దీనికి మిడిల్ స్ట్రైట్ పట్టేసుకుంటే మనకి డాట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు డాట్ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత డాట్ అనేది ఇటు ఇంచు ఇటు సైడ్ ఇంచు ఇలా ఇంచు పట్టేసుకొని మీరు మీ బ్లౌజ్కి డాట్ ఎంత ఉంటుందో అంత ఇలా డాట్ తీసుకుంటే మీకు డాట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు చూసారు కదా, స్ట్రైట్ పట్టేసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇటు ఇంచు ఇటు ఇంచు ఇలా పెట్టేసుకొని మనం డ్రా చేసుకోవాలి. చూడండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది కదా, ఇక్కడ డాట్కి మనము ఇక్కడ షేప్ పట్టి వస్తుంది కదా, షేప్ పట్టికి మనం 1/2 ఇంచు వదిలేసుకోవాలి. 1/2 ఇంచు వదిలేసిన తర్వాత ఈ మిగిలిన పార్ట్లో మనం మిడిల్ చేసుకోవాలి. ఇలా మిడిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకున్నారు కదా, ఇప్పుడు మిడిల్ చేసుకొని మనకి ఇక్కడ 1/4 ఇంచు సరిపోతుంది. ఇక్కడ ఇలా అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు తీసుకొని మనం ఇక్కడ ఒక డాట్ వేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి దీనికి ఈ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్కి ఇది స్ట్రైట్ వస్తుంది. ఇక్కడ 1/4 ఇంచు మనకి ఇక్కడ సరిపోతుంది. మీరు మీ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత దీనికి స్ట్రైట్ వేసుకోవాలి. మనకి ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలో ఈజీగా చూపించాను కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలా చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇలాగా. ఇప్పుడు మనము షేప్ పట్టీ తీసుకుందాము. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్లో మిగిలిన పీస్లో మనము ఇప్పుడు షేప్ పట్టీ తీసుకుందాము. షేప్ పట్టీకి ఇలా ఆది బ్లౌజ్లో షేప్ పట్టీ ఉంటుంది కదా, ఆ షేప్ పట్టీ మొత్తం పొడవు ఇలా ఏమన్నా క్రాస్ కానీ అలా ఉంటే ఇలా తీసివేసుకోండి. అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్నా కదా, అక్కడి నుంచి ఇలా నేను ఖర్చుతో సహా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇలా ఖర్చుతో సహా పెట్టేశాను కదా. ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టి పొడవు తీసుకొని అక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఖర్చుతో సహా తీసుకున్నాం కదా, ఇలా ఇక్కడ నుంచి ఖర్చుతో సహా 1/2 ఇంచు పైకి ఇలా ఖర్చుతో సహా తీసుకొని ఈ డాట్ కాడి నుంచి ఈ డాట్ మనం కలుపుకోవాలి.
ఇదేనండి షేప్ పట్టి, చాలా ఈజీగా ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన పీస్లో మనం బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ లాక్ వేసుకుంటాం కదా, అందుకోసం ఇలా స్కేల్ తీసేసుకొని ఇలా లైన్ చేసుకొని మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు అదే పీస్లో మనము బ్యాక్ మెడ పీస్ వేసుకుంటాం కదా, ఆ మెడ పీస్ కోసం ఇలా స్కేల్ పెట్టేసుకొని మీరు ఇలా డ్రా చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. చక్కగా స్ట్రైట్గా లైన్స్ కాడ బాగా వస్తాయి. ఇలా డ్రా చేసుకొని మనం కట్ చేసుకుందాం. ఇలా మెడ పీసు ఇట్లా లాగితే మనకు సాగుతుంది. ఇలా ఉండాలి మెడ పీస్ అనేది. తీసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మీకు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేను చెప్తాను. బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఈ ఫ్లవర్స్ చూసుకొని మీరు పట్టు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి, లేదంటే ఉల్టా పల్టా అవుతుంది. ఇలా ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని మనం ఖర్చు ఒక 1/2 ఇంచు ఇలా పై కట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు తర్వాత అయినా. ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేశాను. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేను చెప్తాను. హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా స్ట్రైట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా ఇలా పెట్టుకొని మనం ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసి ఇలా పెట్టేసుకొని ఖర్చు వదులుకుంటూ ఇలా కట్ చేసుకుందాం. ఇలా ఖర్చు పెట్టేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లోనే మనం ఫ్రంట్ పార్ట్ నేను ఈ ఫ్లవర్స్ని బట్టి నేను ఫ్రంట్ పార్ట్ అనేది మార్చుకున్నానండి క్రాస్గా. మీరు ఇది వేసుకున్నట్టయితే నాకు ఫ్లవర్స్ ఆపోజిట్లో వస్తాయి, అందుకని చెప్పేసి నేను ఫ్లవర్స్ చూసుకుంటూ ఇటు వేసుకున్నాను. ఇలా వేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేస్తాను. ఇలా మిగిలిన పీస్ని నేను ఫ్లవర్స్ని బట్టి నేను స్ట్రైట్ కట్ చేసుకుంటున్నాను. మీరు ఫ్లవర్స్ ఏం లేకపోతే ఈ స్ట్రైట్ అనేది నేను ఫ్లవర్స్ని బట్టే కట్ చేసుకుంటున్నాను. మీ ఫ్లవర్స్ లేకుండా స్టార్స్ డాట్స్ అలా వస్తే మీకు పీస్ మిగిలిన దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి ఇలా షేప్ పట్టి ఇలా వేసుకొని మనం ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి పట్టు బ్లౌజ్లో హెడ్ మిగిలింది కదా, ఇది మీరు బ్యాక్ పార్ట్కి మోడల్ కానీ అట్లా ఉపయోగించుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఇది ఫ్రంట్, తర్వాత మనకి హ్యాండ్స్, అలాగే షేప్ పట్టి మనం క్రాస్గా మెడ పీస్ తీసుకున్నాం కదా, మెడ పీసు, నడుం బెల్ట్, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి. దీనికి లైనింగ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లాత్ కట్ అవుతుంది కదా, అది మనము ఉక్స్ పట్టి, కాజా పట్టికి ఉపయోగించుకోవచ్చు. ఇదండి మన పట్టు శారీని లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.